నిన్న మరి ఈరోజు వైకాపా అధినేత పులివెందుల శాసనసభ్యులు ఎందుకు అసెంబ్లీకి రాలేదు? అసలు వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎందుకు రావటం లేదు? అసెంబ్లీకి రాకుండా ప్రజాధనాన్ని జీతంగా తీసుకోవచ్చా? సో మొత్తానికి కనుక చూస్తే వారి గెలుపుని తీసుకోగలిగారు కానీ ఓటమిని తీసుకోలేకపోయారంటూ జనసేన అధినేత అసెంబ్లీలో వైకాపా పార్టీ గురించి అయితే మాట్లాడారు. సో మొత్తానికి కనుక చూస్తే పులులు సింహాలు అంటూ మాట్లాడేటువంటి ఓ నాయకుడు మరి నిన్న తన పేరు కూడా మాట్లాడటానికి తడబడ్డాడంటూ టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కూడా నిన్న ఈరోజు అసెంబ్లీలో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి 151 స్థానాలు ప్రజలకు కట్టబెడితే ఆ రోజు అసెంబ్లీకి వచ్చినటువంటి వైకాపా అధినేత మరి ఈరోజు ఆ 11 స్థానాలకి ఎందుకు మరి ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించలేకపోతున్నారు అనేటువంటి అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్. మరి డిబేట్లో వెళ్లే ముందు ఒకసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు అసెంబ్లీలో వైకాపా పార్టీని గురించి జగన్మోహన్ రెడ్డి గురించి ఏం మాట్లాడే ఒకసారి విందాం. రోజున వాళ్ళకి 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఈరోజు లేరు, ధైర్యం లేదు వాళ్ళకి. విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు. వాళ్ళకి పారిపోయారు ఇక్కడి నుంచి. రైట్ మరి ఈ అంశమే చర్చిద్దాం. ఇదే ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం పిల్లి మైనకల్రావు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా నారాయణమూర్తి గారు, నవరత్నాల మాజీ వైస్ చైర్మన్, వైకాపా సీనియర్ నాయకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సుజాత గారు, జనసేన పార్టీ నాయకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా నారాయణమూర్తి గారితో మాట్లాడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నవరత్నాల మాజీ వైస్ చైర్మన్ నారాయణమూర్తి గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్ వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినిపిస్తాను. గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి నారాయణమూర్తి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవటం ఏమనుకోవాలి? రాకపోవటం ఎందుకంటే ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు కూడా మరి స్పీకర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. కనీసం ఈరోజు రావాల్సింది అని చాలామంది కూడా అభిప్రాయపడతా ఉన్నారు. ఎందుకు ఈరోజు వైకాపా అధినేత అసెంబ్లీకి రాకపోవటం? సో మరి రేపైనా వస్తారా? సో మరి ఈరోజు కడప జిల్లాలో ఆయన పర్యటన ఉన్నట్లు ఉంది. రేపు కూడా అసెంబ్లీకి వచ్చే పరిస్థితి అంటే లేదని అనుకోవాలి. రేపు లేదా ఎల్లుండు సోమవారం. యాక్చువల్గా కడప ప్రయాణం ఇంత ముందే షెడ్యూల్ అయింది. దాంతో మాజీ ముఖ్యమంత్రి వర్యులు కడపకి వెళ్ళడం జరిగింది. అందువలన ఇవాళ రాలేకపోవడానికి కారణం. ఏదేమైనప్పటికీ ఇవాళ స్పీకర్గా అయ్యన్న పాత్రుడిని ఎన్నుకోవడం, ఆయన నా సీట్లో కూర్చోబెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి జస్ట్ 2 రోజులకు ముందే ఒక వీడియోలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఇంకా చనిపోలేదు, ఓడిపోయాడు అనేటువంటి వీడియో మీరు చూసారో మీకు పంపించాను మీకు నేను. అంటే వీళ్ళు ఎలాగో జనాలను చంపేస్తున్నారు, బీసీలని, ఎస్సీలు. నాకు నేను ఇందాకైతే నా దగ్గరికి ఒక 40 మంది వచ్చారు. వాళ్ళు గుంటూరు జిల్లాకు చెందిన వాళ్ళు, నరసరావుపేట జిల్లాకు చెందిన వారు, పల్నాడు. వాళ్ళందరూ కూడా ఊళ్ళలో లేకుండా వాళ్ళని ఊళ్ళోకి రాకుండా కొడతా ఉన్నారట. ఊరిని వదిలేసి పొమ్మను, మీరు రావడానికి వీల్లేదు. ఎలక్షన్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఇట్లా బయట ఉన్నారు. గుంటూరు దగ్గరలో చుట్టుపక్కల ఎక్కడో తలదాచుకుంటా ఉన్నారు. అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. మారణ హోమం జరుగుతుంది, దహనకాండ జరుగుతుంది అనడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ లేదు. సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష హోదా రాకపోవచ్చు, కానీ ఇప్పుడు ప్రతిపక్షానికి ఇంకొకరు లేరు కదా వీళ్ళకి. 3 పార్టీలు కూడా కూటమిలో ఉన్నాయి. ఒకటి 8తో, ఒకటి 21తో, ఒకటి మిగతాది 134. వాళ్ళు వ్యతిరేకంగా, ముగ్గురికి కూడా వ్యతిరేకంగా ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రతిపక్షం నాయకుడిని హతమారుస్తాను అనేటటువంటి సందేశాన్ని హతమార్చాలి, ఓటమి చెందాడంతే, చనిపోలేదు అని ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు ఏ విధంగా పాలించాలని అనుకుంటున్నారు, ప్రజలకు ఏ విధమైన సందేశాన్ని ఇవ్వాలని అనుకుంటున్నారు.
ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని లేదంటే భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా గౌరవిస్తున్నారు వీళ్ళు అనేది ఎంతకంటే నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఏమన్నా అంటే ఇప్పుడు దాడులు పార్టీ ఆఫీసులకి నోటీసులు ఇచ్చి నిన్న కోర్టులో దాని మీద డిస్కషన్ కూడా జరిగితే కోర్టు ముందు ఏం చెప్పారంటే అధికారులు ఉన్నారు, అందులో వీళ్ళు అడ్వకేట్ కూడా ఉన్నారు, సిఆర్డి అధికారులు ఉన్నారు, అడ్వకేట్ పీపీ కూడా ఉన్నాడు, పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఆయన ఏం చెప్పాడంటే వీళ్ళందరూ డ్యూ ప్రాసెస్ లో వెళ్తాం మేము. కోర్టు క్లియర్ గా చెప్పింది మీరు ఏ విధమైన పోల్చడాలు చేయవద్దు అని చెప్పిన తర్వాత కూడా డ్యూ ప్రాసెస్ లోనే వెళ్తాం మేము అని క్లియర్ గా చెప్పి తెల్లవారకు ముందే వీళ్ళు దొంగలు ఏదో ఊళ్ళ మీద పడతారు ఇంతకుముందు అనుకునేవాళ్ళు పాతకాలంలో, చీకట్లో దొంగలు ఊళ్ళ మీద పడేవాళ్ళు. అట్లా చుట్టూ గోడ ఉంటుంది, దానికి బయటకు కనపడదు. అట్లా అందరినీ పంపించి 4 బుల్డోజర్లు పంపించి దాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి చేసిన ప్రయత్నం, ధ్వంసం చేశారు, చేయడానికి ప్రయత్నం ఉంది, వీళ్ళు చూసాము, పూర్తిగా ధ్వంసం చేశారు. విధ్వంస పాలన, వీళ్ళు పాలన మొదలు పెట్టకుండానే వీళ్ళు చెప్పిన సూపర్ 6 అనేటటువంటి హామీలనేవి కూడా ఇంకా నెరవేర్చడం మొదలు పెట్టకుండానే ప్రజలకు ఇచ్చిన హామీలను గాలి వదిలేశారు, ఆ కరకట్టలో కృష్ణానదిలో కలిపేశారు. విధ్వంసకాండని, మరణకాండని, దమనకాండని, దహనకాండని ఇది మొత్తం మీద కొనసాగిస్తా ఉన్నారు వీళ్ళు. ఇంకా కౌంటింగ్ లెక్కించిన మరుక్షణం నుంచే మొదలు పెట్టారు. పూర్తిగా బాధ్యతలు కూడా అందరు మినిస్టర్లు తీసుకున్నారని మనం అనుకోలేము. 24 గంటలు కూడా కాలేదు వీళ్ళు మొత్తం మీద ఒక సభలో ప్రమాణ స్వీకారం చేసి ఇవన్నీ. దీనికి చిన్న చిన్న సాకులు చూపించడం. ఆ రోజు మీరు అక్కడ ఆ గేట్ పగలగొట్టారు కదా, ఈ రోజు ఇక్కడ షెడ్ ఉంది కదా, అక్కడ ఆ షెడ్ పగలగొట్టారు కదా. అంటే షెడ్ అయినా గేట్ అయినా దాన్ని చర్యని మనం తోసిపుచ్చలేము. కానీ ఏ సందర్భంలో అది జరిగింది, కక్షపూరితంగా దాన్ని ఉదాహరణగా తీసుకొని మనం దమనకాండ దహనకాండ చేద్దాము అనుకుంటే దాన్ని ఏ విధంగా మరి ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? లేదంటే విజ్ఞులు, మేధావులు, పత్రికలు, లేదంటే మీడియా, ప్రపంచంలో ఉన్న అన్ని ఛానల్స్ చూస్తా ఉన్నాయి. అందరూ ఏదైతే మరి హ్యూమన్ రైట్స్ కమిషన్ సంబంధించిన వాళ్ళు కానివ్వండి, మానవ హక్కుల సంబంధించిన సంస్థలు కానివ్వండి చూస్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఇంకో డౌట్, చిన్నదాన్ని సాకుగా తీసుకొని అప్పుడేదో ముఖ్యమంత్రిని ఆ రోజు ఏదో ఒక మాట అన్నాడని ఆయన ఏదో అన్నందుకో, లేదంటే మరీ దిగజారిపోయే ముఖ్యమంత్రిని వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అహంకార పూరితంగా వీళ్ళకు ఉన్న అహంకారం ఏదైనా అనండి, నేను ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్, అహంకారం దేని వల్ల వచ్చింది అనేది నేను ఐ డోంట్ వాంట్ టు టెల్ అండ్ ఐ డోంట్ నేమ్ ఇట్ ఆల్సో, బికాస్ అది నాకు అనాలని కూడా అనిపించట్లా. అదేలేండి, నీచానికి దిగజారిపోయి మరీ నీచానికి దిగజారి. సరే ఇప్పుడు ఒకటి నారాయణమూర్తి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అయ్యన్న పాత్రుడు గారిని స్పీకర్ గా ఆయన నియమించటం తోటి జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు అని డిసైడ్ అయ్యారు అనుకోవచ్చా సభకి? దానికి దీనికి సంబంధం లేదు. అంటే వీళ్ళు తీసుకుంటున్న చర్యలు ఎలా ఉన్నాయో చూస్తున్నాను, వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు, వీళ్ళు అనుసరిస్తున్న తీరు, ఎవరిని ఎక్కడ కూర్చోబెడుతున్నారు అంటే మీరు ఏ సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు ఇస్తా ఉన్నారు? నోరు విప్పితే లాలు జాలు ఇవే వస్తాయి, లాలు మాలు వస్తాయి నోరు విప్పితే. ఆయన లాంగ్వేజ్ మనకు తెలుసు బాగా, పెద్ద మనిషి అయిపోయాడు, నోరు విప్పాడు అనుకోండి లాలు మాలు ఇంకా XYZ అన్నీ వస్తాయి. అలాంటి వాడిని తీసుకెళ్లి మరి స్పీకర్ గా చేసి, అంటే కొన్ని మిగతా రాజకీయ క్రమంలో అన్ని అతను భాషను వాడాడు అదంతా ఒక పక్క పెడితే, సాక్షాత్తు వీడియోలో ఆయన రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఈయన ఓడిపోయాడు కానీ చనిపోలేదు అనేటటువంటి మాటలు మరి పొలిటికల్ గా విజ్ఞత ఉన్నవాళ్ళు. అంటే ఒకటి నారాయణమూర్తి గారు అంటే అది వక్రీకరించారు, ఆ ఆడియో ఏదైతే ఉందో దాన్ని వక్రీకరించారని కూడా వక్రీకరించలేదు అని ఖండించకపోని, ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థానం అది. సభాపతి అనేది ముఖ్యమంత్రి కూడా అధ్యక్ష అని పలకాల్సిన స్థానం అది, అవును, ప్రతిపక్ష నాయకుడు పలకాల్సిన స్థానం అది. అవును, అసలు కులమత భేదాలు లేకుండా, ఆర్థిక తారతమ్యాలు లేకుండా ఎవరైనా సరే ఆయన అక్కడ కూర్చున్నాడంటే ఆయన్ని అధ్యక్ష అని గౌరవించాల్సిన స్థానం అది. ఆయనకు నమస్కారం, చేతులు నమస్కారం పెట్టే స్థానం అది. ఆ స్థానంలో కూర్చోమనే ముందు దీనికి క్లారిఫికేషన్ ఇచ్చుంటే ఆయన ఉన్నత ఏదైతే ఉందో ఇంకా పెరుగుండేది కదా.
అవును 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 మళ్ళీ అదే వస్తాను పౌరులు నారాయణమూర్తి తిరుగుండేది గారు, కదా. మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మనతోటి అది జరగలేదంటే దాని అర్థం ఏంటి? ఆయనే మాట్లాడాడు, ఉద్దేశపూర్వకంగా మాట్లాడాడనే కదా, ఒప్పుకుంటున్నట్టే కదా. అంటే అంటే నారాయణమూర్తి గారు ఏమైందంటే రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ ఆయన అయింది కదా, వాయిస్ ని వైరల్ అయిన తర్వాత బాధ్యతగా తీసుకోవాలి కదా మనం. ఓకే ఓకే ఇప్పుడు అది ఎలా వైరల్ అయింది, ఎవడు చేశాడు అనేది సెకండరీ, మళ్ళీ అది ఇంకొక చర్చ. రైట్ రైట్ ఇప్పుడు నేను మాట్లాడానా, నేను మాట్లాడలేదా, అవునులేండి, ఫోన్లో అవునులేండి. గానీ డైరెక్ట్ లో గానీ, అది వేరు. అంటే ఇప్పుడు జగన్ గారు వస్తారా రారా అంటే నెక్స్ట్ జరగబోయే ఎప్పుడు జరిగితే అప్పుడు నెక్స్ట్ అసెంబ్లీ సమావేశం ఎప్పుడు రేపు జరగని తప్పనిసరిగా ఎల్లుండి జరగని వస్తారు. అదే ఒక ఉండదు. 2 months ఆయన జరగని దాని గురించి ఇబ్బంది ఏముండదు, తప్పనిసరిగా వస్తారు, Right. ప్రశ్నిస్తారు, Right. ప్రజల తరపున పోరాడతారు, అందులో రైట్ డౌట్ ఏం లేదు. రైట్ మళ్ళీ వస్తాను సార్. మనతోటి పిల్లి మాణిక్యాలరావు గారు